అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 29వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లపాటిని ఆనందంలో ముంచెత్తుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలోనే మెలకువగా ఉండి అన్నీ గమనిస్తూ ఉండండి. మీరు ఈరోజు మీ పనులను అనుకూల సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు మీకు ఎదురు చూస్తున్నారని, మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి. మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబం మధ్య మీ ఇరుగు పొరుగు తప్పకుండా బయట పెట్టవచ్చు. ఈరోజు మీరు పాత రుణాలను తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని అవ్వకపోవచ్చు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాన్ని ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు వారు దేనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు. కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లలో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో అనే దానిపైన సలహాలు తీసుకోండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త. ఈరోజు కార్యాలయంలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడే సమస్యలు ఎదుర్కొనడం కంటే మౌనంగా ఉండడం మంచిది. మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట కూడా దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో కలిసి రావు. ధనపరమైన విషయాలలో మీరు జాగ్రత్త పడాలి. ఇది మిమ్మల్ని ఈరోజు దగ్గరుండి ఉంచుతుంది. ఇది మిమ్మల్ని ఈరోజు మీ దగ్గరున్న వారిని మీ దగ్గర ఉంచుతుంది. ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కళ సహకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. మెరుగైన ఉద్యోగం కొరకు చూస్తున్న డాక్టర్లు ఈరోజు అధికారుల నుండి ఒక చక్కటి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు. నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సహాయం కూడా పొందుతారు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. తన కెరియర్లో ముందుకు సాగుతారు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారు. త్రాగుడు అలవాటు మానడానికి ఈరోజు చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి అయితే దూరంగా ఉండండి. కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బు కమ్మేలా చేస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకెంతో అద్భుతమైన కానుకను అందించనున్నది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులని పూర్తి చేయడానికి పనిచేయండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీ ఆటలు ఆడాలి అనుకుంటారు. అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున తగు జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితంలోని ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు.
అయినప్పటికీ మీరు విచారించే పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధువర్గంతో విభేదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి. ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు పార్టీ నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు. ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకుని పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు. అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు పనిసిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి జరిగిన విశ్రాంతి తీసుకోవాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అయితే అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అయితే అందుతాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. మీరు వారికి ఓదార్పుని ఇస్తారు. తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించేలాగా తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఎన్నో ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది. ఈరోజు వైద్య నిపుణులు అంతా ప్రశాంతంగా ఉంటారండి. వారు పనిలో శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఉద్రేకంగా మరియు ఉండకపోవచ్చు. ఈరోజు తమ కింద పనిచేసే ఉద్యోగులకు అకౌంటెంట్ల అంచనాలు కొన్ని పనిచేయకపోవచ్చు. దీనివల్ల డెడ్లైన్లను జరుపుకోవడంలో వారు కొంత వెనుకబడవచ్చు. ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులు సంపాదించవచ్చు. ఈ కొత్త సంబంధాలు వారి కెరియర్లో సహాయపడతాయి. ప్రతి ఒక్కరితో చెప్పింది వినండి. అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. కుటుంబంలో ఎవరి దగ్గరనైనా సరే ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు మీరు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీ పైన న్యాయపరమైన చర్యలనైతే తీసుకోగలరు. మనవులో మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చు. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక వారిని ఒప్పించడానికి సహాయపడగలరు. మీరు ఇతరుల నుండి వేడిగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. ఈరోజు మీ ప్రాజెక్టును లేదా ప్లాన్లను మీ జీవిత భాగస్వామితో పాడు చేయవచ్చు. కాబట్టి ఓపికనైతే కోల్పోకండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం అంతా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగులు ఉపయోగించండి. మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంచుకోండి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు తొలగును. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. సమయానికి నిద్రాహారాలు పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులను అధికారులను అధిగమిస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహా మీకు లభిస్తుంది. మనోధైర్యంతో ఒక పనిని అతి ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. డబ్బును ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దును. కోపాన్ని దరిచేరనివ్వద్దు. శ్రద్ధ అవసరం. శ్రద్ధతోని ముందుకు సాగుతూ అన్నీ ముందుకు వెళ్తాయి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదే విధానంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్న ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. శత్రువులను దూరంగా చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంస లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం
చిత్తశుద్ధితో పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యం కోల్పోరాదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. మాటను విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.